ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగండమైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగాని మన్నాతో నిన్ను పోషించెను. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగ చేసి నువ్వే గాని నీ పితరులే గాని ఎన్నడెరగాని మన్నాతో నిన్ను పోషించెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనబడినట్లు దేవుడు సుఖదుఖమును జతపరిచి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 15వ వచనము. అందుమూలమున భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 24వ వచనంలో ఆహారమునకు ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనం. తుదకు నీకు మేలు చేయవలని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరుల ఎరగని మన్నాతో ఆర్యంలో నిన్ను పోషించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. చివరగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ ప్రభావ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.